ఇప్పుడు మనం హిందూపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఈ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఒక హిస్టరీ ఉంది. ఇప్పటికి 10 సార్ల నుంచి టీడీపీనే ఇక్కడ గెలుస్తూ వస్తుంది. అందులోనూ 4 సార్లు ఎన్టీ రామారావు గారు గెలిచారు. ఆ తర్వాత హరికృష్ణ ఒకసారి గెలిచారు. తర్వాత 2 సార్లు బాలకృష్ణ గెలిచారు. అంటే నందమూరి కుటుంబం ఈ నియోజకవర్గాన్ని ఏళ్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వైసీపీ ప్రాబల్యాన్ని పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీని ప్రయోగిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే బాలకృష్ణని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి, ఈసారి ఎలాగైనా బాలకృష్ణని ఓడించి ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలి, ఇక్కడ తన పార్టీని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక స్ట్రాటజీని రూపొందిస్తున్నారు. అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇక్కడ దగ్గరుండి ఈ నియోజకవర్గాన్ని చూసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ దీపిక అని ఒక అభ్యర్థిని బాలకృష్ణ మీద ఇక్కడ ప్రయోగిస్తున్నారు. సో ఎలా ఉంది ఇక్కడ ప్రచారం, ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి దీపిక గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉంది ప్రచారం? బాగా జరుగుతా ఉంది మేడం. అంటే అసలు మీకు రాజకీయాలు కొత్త, దాదాపు ఒక 8-9 నెలల ముందే మీరు ఈ నియోజకవర్గంలోకి వచ్చారు. అంటే ఏమనిపిస్తుంది వెళ్తుంటే? మీకు కొత్త, అసలు ఫస్ట్ ఎలా ఉంది మీకు? మేడం ఫస్ట్ నేను ఇక్కడ లోకల్ అనమాట. 10 సంవత్సరాల నుంచి పరిస్థితి చూస్తూ ఉన్నాను. నాయకులు అనే వాళ్ళు ఇక్కడ ఉండే లేదు, ఎన్నుకున్న వాళ్ళు. నేను కొత్త, రాజకీయానికి కొత్త అది, కానీ నియోజకవర్గానికి నేను పాతే. ఓకే. సో నా నియోజకవర్గ సమస్యలు నేనైతే చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నాకున్న అవగాహన మన నియోజకవర్గం పైన, అది నేనే ఒక కామన్ మ్యాన్గా ఫేస్ చేసిన కాబట్టి కొంచెం నాకు ఈజీగానే ఉంది. అంటే రాజకీయాలకి కొత్త కదా, వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది జనాన్ని కలవటం కానీ ఇదంతా? అంటే అసలు ఎవరు చెప్పారు మీకు రావాలని? మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు జగన్ గారు? ముందుగా ఇక్కడ పాత లీడర్స్ మన వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం ముందు నుంచి. సో అలా మేము ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా మేము ఉన్నాము రాజకీయాల్లో. జగన్ అన్నకి వస్తే మళ్ళీ నేను ఇక్కడ ఒకటో పాయింట్ వచ్చి లోకల్ వ్యక్తి, రెండవది వచ్చి బీసీకి చెందినటువంటి మహిళ, మూడో పాయింట్ వచ్చి మహిళ. ఈ ఈక్వేషన్స్ పైన మన జగన్ అన్న నాకు ఒక ఛాన్స్ ఇచ్చినారు. అదే ఎలా ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని? అంటే పార్టీలో పనిచేస్తున్నారు, అసలు సీట్ ఇవ్వాలి ఈ అమ్మాయికి ఇక్కడి నుంచి బాలకృష్ణ మీద అందులోనూ అనే థాట్ ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు ఎలా వచ్చింది ఆ సమాచారం? ఫస్ట్ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారని కాదు, ట్రై చేస్తూ ఉన్నాము. సో మనకి సపోర్ట్ చేసిన వారు చాలామంది లీడర్స్ ఉన్నారు. ఎందుకంటే మేము ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ ముందైతే ఎవరు ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండేవాళ్ళము. సో అలా మేము ఆల్మోస్ట్ రికగ్నైజ్డ్. ఓకే. అసలు ఎలా, అంటే మీ స్టడీస్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉండేవారు, అసలు ఎలా ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ జరిగిందంటారు? ఎంట్రీ అయితే మోస్ట్లీ మా హస్బెండ్ వల్ల. స్టడీస్ అయితే నేను బెంగళూరులో కంప్లీట్ చేసిన. నా నేటివ్ వచ్చి పల్లంనేరు, చిత్తూరు. ఇక్కడ పెళ్ళైనప్పుడు నేను వచ్చిన 10 సంవత్సరాలు అయ్యింది. 2015 అప్పుడు ఇంకా బాలకృష్ణ గారు ఉండేవాళ్ళు ఇక్కడ. సో కామన్ మ్యాన్ అలా చూస్తున్నాను. అప్పటికి మన వైసీపీ లీడర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్ అనేది మేము చేసినాము. సో అలా రాజకీయాల్లోకి స్లోగా ఎంట్రీ ఇచ్చినామండి. అంటే ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నా లేకపోతే ఎలాంటి సమస్యలు ఈ నియోజకవర్గంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి? ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ మన నియోజకవర్గంలో ఏమైనా సమస్య చెప్పాలంటే యాజ్ అ కామన్ మ్యాన్ నేను చెప్పేది, వినేవాళ్ళు లేరు నాయకులు. అంటే ఎవరైతే వీళ్ళు మన ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళు ఉండేలేదు ఇక్కడ. సో వినేవాళ్ళే లేరు, ఇంకేం తీరుస్తారు అనేది వచ్చింది. బట్ అట్ టైమ్స్ ఆఫ్ కరోనా వచ్చినప్పుడు కానీ, మనకి హిందూపూర్లో వరదలు వచ్చినాయి, అప్పుడు మన వార్డ్లో కానీ మన లీడర్సే ఉన్నారు. సో ఆ భరోసా నాకు ఉంది. ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరైనా నాకు సమస్యలు చెప్పినా, అమ్మ నువ్వు వినేదానికైనా ఉన్నావు కదా అని కూడా అంటారు. ఈ సమస్యలని నేను చూస్తూ వస్తా ఉన్నాను ఈ 10 నెలల్లో. ఒక విశ్వాసం ఏర్పడింది మన ప్రజల్లో ఇప్పుడు. ఓకే, ఈ అమ్మాయి లోకల్గా ఉంది, వింటా ఉంది, కొన్నైతే పరిష్కరించినాము.
సో ఆ దృఢమైన నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉంటారు కదా, ఇంటింటికి వెళ్ళినప్పుడు ఈ నియోజకవర్గంలో మీకు ఎలాంటి సమస్యలు ఎక్కువ చెప్తున్నారు? అంటే ఏమి కావాలని అడుగుతున్నారు మిమ్మల్ని? ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఫస్ట్ వాళ్ళు చెప్పేది, అమ్మ నువ్వైనా ఉన్నావా వినేదానికి, తర్వాత చెప్తారు ఇంకా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అప్పుడు గతంలో ఎప్పుడో వేపించిండేది, సంక్షేమ పథకాలు అయితే అందినాయి, నెక్స్ట్ మీది ఏమి, మీరు వేపిస్తారా? మన లీడర్స్ చాలామంది ట్రై చేసిన, మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ ట్రై చేసిన కొన్ని మేము చేయలేకపోయినాం. అంటే ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. సో బాలకృష్ణకి ఉన్న ఫేమ్కి కానీ లేకపోతే దేనికైనా సరే ఆయన ఇక్కడ చాలా అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో ఆయనే గెలిచారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. లాస్ట్ 5 years అంటే మీరున్నారు. ఎందుకని ఈ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదంటారు? అది బాలకృష్ణ గారే చెప్పాలా, ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను రాజకీయంలో లేను, కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నాను బాలకృష్ణ గారిని. 2 సార్లు గెలిచినారు, మీరు అవైలబుల్ ఉండరు ఇక్కడ. మేము చెప్పుకోవాలన్నా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఉండేలేదు. పిఏలు ఉంటారు, వాళ్ళ పిఏలు కూడా వాళ్ళు ఎవరో లోకలైట్స్ కూడా కాదు వాళ్ళు. ఇలాంటి సమస్య సేమ్ పార్టీ వాళ్ళే ఎదుర్కొన్నారు. వాళ్ళ నాయకులు వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలన్నా వాళ్ళు ఉండట్లేదు. ఇది పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్ ఇక్కడ లేరంటే డెవలప్మెంట్ ఎక్కడ మంటి చేస్తారు? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, అంటే అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నా, అది టీడీపీ అయినా వైసీపీ అయినా లేకపోతే ఇంకో పార్టీ ఏది ఉన్నా సరే పథకాలు ఇవ్వడంలో అందరినీ మేము క్రైటీరియానే తీసుకున్నాం. ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు అందినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటప్పుడు అభివృద్ధి జరగలేదని ఎలా అంటారు ఇక్కడ? చెప్తాను, అది కూడా చెప్తాను. సంక్షేమ పథకాల గురించి మీరు అడిగినారు, ప్రతి ఒక్కరికి చేరుకుంది. ప్రతి ఒక్కరికి పార్టీల తేడా లేకుండా టీడీపీ వాళ్ళు కానీ, కొంతమంది టీడీపీ వాళ్ళు అయితే సంక్షేమ పథకాలు మనకు కూడా ఇస్తున్నారు, మన జగన్ అన్న ఆయన మారిన వాళ్ళు ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు చూసి అభివృద్ధి పనులకి వస్తే, మన మున్సిపల్ అయినప్పటికీ కూడా మన మున్సిపల్ పైన నీళ్లు తీసుకొస్తాను అని బాలకృష్ణ గారు చెప్పి 120 కోట్లు అప్పులు పెట్టిపోయినారు. మనకి బిల్స్ కావట్లేదు. బిల్స్ కాకుండా ఏ కాంట్రాక్టరు ముందుకు రారు. మేము గడప గడప చేస్తాం, రోడ్లు డ్రైన్లు ఇవన్నిటికీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు కొన్ని రోడ్లకి కొన్ని డ్రైన్లకి సరిపోతాయి తప్పితే ఫుల్ చేసుకోలేము. ఇంకా ఎక్స్ట్రా ఎక్కడి నుండి తీసుకొచ్చేది? అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి బాలకృష్ణ ఎలాంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదా? మా నియోజకవర్గానికి ఈ నిధులు కావాలి, ఫలానా దానికి ఇది కావాలి అని చెప్పేసి ఏమి ఇవ్వలేదా? అడగలేదా? అడగలేదు అసలు. ఇప్పుడు హాస్పిటల్సే తీసుకోండి, సడన్గా ఒకరోజు వెళ్ళిన మన అబ్బాయి వాళ్ళ కూతురికి బాగాలేదు ఉంటే వెళ్తే ఫెసిలిటీస్ ఉండేవి యూజ్ చేసుకోకుండా అట్లే ఉన్నారు. ఎందుకంటే మనకి ఈ హాస్పిటల్కి, ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఏమైనా కావాలంటే చైర్మన్ అనేవాళ్ళు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనమాట. సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఇక్కడ మన హిందూపురానికి బాలకృష్ణ గారు. వాళ్ళు ఏమీ రిక్వెజిషన్ పెట్టరు, ఇలాంటివి కావాలి మనకి. అలా ఉన్నప్పుడు పరిస్థితి ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది? అంటే మనం చూస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఈ నియోజకవర్గంలో కనిపించట్లేదు. చూస్తే ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఆయన పోటీ చేసి గెలిచారు, ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత హరికృష్ణ కూడా ఒకసారి గెలిచారు. తర్వాత ఈయన బాలకృష్ణ చేశారు. అంటే దాదాపు 30 సంవత్సరాల పాటు 35 సంవత్సరాల పాటు ఆ ఫ్యామిలీనే ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అసలు ఏమి అభివృద్ధి చేయలేదు అని మీరు ఎలా చెప్తారు? ఒకటి ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత హరికృష్ణ గారు ఉన్నారు. చాలామంది చెప్తారు వాళ్ళు వేసిన రోడ్లే తప్పితే బాలకృష్ణ గారు ఏమీ చేయలేదు అని. నేను చూసినప్పుడు కూడా నా ఊర్లో కూడా ఏమీ అభివృద్ధి పనులు జరగలేదు. నాది పెద్దగుడ్డంపల్లె. ఎన్నుకున్న నాయకులు ఇక్కడ ఉన్నా కూడా అవతల పార్టీ వాళ్ళు ఏమీ చేయలేదు మేడం. సో మీరు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుంది అనుకుంటున్నారు? ఏం అజెండా ఉంది మీకంటూ? నేను వచ్చి 10 నెలల్లోనే కొన్ని నెలల ముందు వరదలు వచ్చి మన హిందూపూర్ టౌన్ వరదలు వచ్చినప్పుడు కనెక్షన్ కట్ అయింది మనకి టౌన్కి, మళ్ళీ పల్లెలకి. సో అప్పుడు సరుకులు లోపలికి
ఎలా వస్తాయి? సఫర్ అయినారు, చాలా జనాలు సఫర్ అయినారు. బాలకృష్ణ గారి వార్డులోనే కాలువల దగ్గర ఉన్న హౌజెస్ కొన్ని దూరంలో ఉంది, అయినప్పటికీ కాలువలు పొంగిపోయి పడిపోయి ఇవన్నీ అయిపోతే మన లీడర్స్ ఉన్నారు. ఇవన్నీ చూసి ఫస్ట్ ఇప్పుడు ఏమైనా వరదలు రావచ్చు, వర్షం వస్తే అని ఫస్ట్ బ్రిడ్జ్లు కంప్లీట్ చేసినాము. ఇది 5 బ్రిడ్జ్లు మేడం. పోచంపల్లి, శ్రీకంఠపురం, పూలకుంట, మళ్ళీ ఇంకా 2. ఇవన్నీ బాలకృష్ణ గారు కంప్లీట్ చేయడానికి 10 సంవత్సరాలు కావాలా అని నేను అడుగుతున్నాను. నేను 10 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఇది 10 నెలల్లో నేను చేసినటువంటి అభివృద్ధి. ఆల్రెడీ అయిపోయింది. మీరు ఈ పక్క వచ్చినా ఆ పక్క వచ్చినా అదే బ్రిడ్జ్ మీద మీరు వచ్చింటారు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. నేను మన ప్రజలు ఎన్నుకుంటే గాన, నేను ఇక్కడ కూర్చుంటే గాన, మనకి ఫస్ట్ డ్రైన్లు ఎక్కడికి వెళ్ళినా ఓపెన్గా ఉన్నాయి. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొద్దాము అని అనుకున్నాను. అదైన తర్వాత మనకి రింగ్ రోడ్లు కనెక్ట్ అయ్యేవి ఫుల్ మన బార్డర్లు, ఇవి తీసుకొద్దాము అని అనుకున్నాను. మళ్ళీ మెయిన్గా మనకి మన మున్సిపాలిటీకి 120 crores అప్పులు ఉన్నాయి. మన జగన్ అన్నని నేను అడుగుతాను, అన్న దయచేసి ఇవన్నీ తీయండి అన్న అని. అదే కాకుండా మనకి రెవెన్యూ డివిజన్ మన ఊరిని చేసుకుందాము అని, అది నేను ఒక ప్లాన్లో ఉన్నాను. ఇంకా మన పిల్లలకి వస్తే చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. డిగ్రీ అయితే ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ తక్కువే, అది తీసుకొని వస్తాను. ఇంజనీరింగ్ కాలేజెస్ రాబోయే రోజుల్లో స్లోగా చేసుకుంటాము. నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఐటీ ఫర్మ్స్. సో ఐటీ ఫర్మ్స్ మన యువతలందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, లేకుండా ఉంటే దగ్గరకు ఉన్నటువంటి బెంగళూరు, అనంతపురము, ఇంకా వేరే చోట వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధగా ఉంది. మన పెద్దోళ్ళు అయితే గడప గడపగా వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, లేరు ఇంట్లో కొడుకు కానీ కూతురు కానీ చూసుకోవడానికి, జాబ్ చేసుకోవడానికి పక్కలో పోయిన. చాలా బాధగా ఉంది మన హిందూపురంలో పరిస్థితి. సో చిన్న చిన్న బిజినెస్ ఫర్మ్స్, ఐటీ ఫర్మ్స్ తీసుకొద్దామని నా ప్లాన్స్. అంటే బాలకృష్ణ మీద పోటీ చేయాలి అంటే చాలా దమ్మున్న పర్సన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాలి. కానీ ఒక సాధారణ బీసీ కుటుంబానికి చెందిన దీపికాని ఆయన ఎన్నుకున్నారు అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. మీరేమంటారు? ఒకటి, బాలకృష్ణ గారు సినిమాలో చేస్తారు, పెద్ద స్టారే, ఆయనకి నేను కూడా అభిమానినే. కానీ రాజకీయానికి వస్తే నేను చెప్పేది, రాజకీయం అంటే ప్రజల్లో ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో విని వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చే వాళ్ళు ఒక నిజమైన హీరో అన్నమాట. సినిమాలో హీరో వేరు, నిజ జీవితాల్లో అంటే నియోజకవర్గంలో చాలా మంది దెబ్బలు కూడా తింటున్నారు ఆయన చేతుల్లో. కామెంట్ చేయను. నేనైతే అవైలబుల్ ఉంటాను మన ప్రజల్లోకి. రాజకీయం అంటే నా అంతవరకు మేడం స్టార్డమ్ కాదు, అది వాళ్ళలో ఒక్కరే వాళ్ళు ఏది బాధలు వాళ్ళు చెప్తారో విని, రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవి వేరే, కానీ మన హిందూపురానికి నేను చూసినంతగా మనకి వినేవాళ్ళు కావాలి మేడం. ముందుగా వినేవాళ్ళే లేరంటే ఇంకా మన బాధలు ఎలా తీరుతాయి? ఈ 10 నెలలో మన ప్రజలు చూసినారు. ఇప్పుడు కూడా నేను చెప్తాను, నేను ఉంటాను మన ప్రజలకి, మన జగనన్న తరపున ఎల్లప్పుడూ వాళ్ళ సేవలో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఇక్కడ దీపిక తిరగట్లేదు, దీపిక ప్రచారం చేసుకోవట్లేదు, దీపిక గెలవాలంటే ఇంకా కష్టపడాలి, ఎందుకంటే ఆ పక్కన ఉన్నది బాలకృష్ణ కాబట్టి, ఇలాంటి కామెంట్స్ అన్నీ బయట వినిపిస్తున్నాయి. మీరేమంటారు? నేను ప్రతి గడపని టచ్ చేసిన, ఇది నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.